నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు. కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఉద్యమంలో ఇష్టపడుతుంది. ఈ మధ్యకాలంలో మరోసారి ఈ అంశం చర్చకు వస్తుంది. ఇదే సందర్భంలో ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఇంత వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తుంది, వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఎందుకు మీరు ఇంత మొండిపట్టుగా ఒక ఉద్యమ రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? మార్వాడి గో బ్యాక్ విధానంలో మీకున్న అభ్యంతరం ఏంటి? అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నేను తెలంగాణ విద్యావంతుడిగా, తెలంగాణలో తిరుగుతున్న వ్యక్తిగా నేను గమనించిన ఏంటంటే, ఈ ఉద్యమం మనం చేయకపోతే 10 ఏళ్ళ తర్వాత ఈ తెలంగాణ సమాజంలో కులవృత్తుల వాళ్ళు, వ్యాపారస్తులు ఎవరు మిగలరు. అన్ని వ్యాపారాలలో వాళ్ళే ఉండి, ఒక బంగారం కొట్టోడు వస్తే మన బంగారం కొట్టోడు లేచిపోతుండు, ఒక కార్పెంటర్ వస్తే మన కార్పెంటర్ లేచిపోతుండు, ఓ సెల్ ఫోన్ వస్తే మన సెల్ ఫోన్ లేచిపోతుండు. వాళ్ళు భయపడిపోతున్నారు మారోళ్ళని చూసి. ఎందుకంటే 100 రూపాయల సామాన్ వాడు 80 రూపాయలకు అమ్ముతుడు 2 నెంబర్ దండాల. అది వాళ్ళు అడుగుతున్నారు, ఎట్లా వీళ్ళకు కుదురుతుంది, ఎట్లా వీళ్ళు అంత పెద్ద 100 రూపాయల వస్తువులు 80 రూపాయలకు అమ్ముతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళు చేసే వ్యాపారం వల్ల తెలంగాణ సమాజానికి, వ్యాపార సమాజానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. నేను గమనించిన కాబట్టే మరోళ్ళ మీద కొట్లాడుతున్నా. తెలంగాణ సమాజానికి మీ అందరికీ కూడా దీని మీద ఒక చేదన్మ ఉంది. కాబట్టి మీరందరూ బయటికి రండి, వాళ్ళని ఎల్లగొడదాం. ఈ వృత్తులలో, ఈ వ్యాపారంలో మన వాళ్ళే ఉండాలి, తెలంగాణ సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారస్తులు 3 పూలు 6 కాయలుగా బతకాలని నా కోరిక. అంతకుమించేది. మీరు కోట్లాడుతున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీలోని నేతలైన హనుమంతరావు అయితేంది, ఒకరిద్దరు నేతలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వట్లేదు, వ్యతిరేకిస్తున్నారు. మార్వాడీలంతా మన వాళ్ళే, మన భారతీయులు అంటూ కూడా ఏకంగా హనుమంతరావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు కూడా అంటున్నారు. ఏం చెప్తారు ఆయన? మైనంపల్లి హనుమంతరావు గారు స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, మానవతరాయి సాధారణ సభ్యుడు, నేను సాధారణ సభ్యుడు. నేను మారోడీలు ఎల్లగొట్టాలంటున్నా, నాకు స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఎల్లగొట్టద్దారు, వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మేము అందరూ ఇలానే ఉన్నాం. కొయ్యోళ్ళు లంబడోళ్ళు కొట్లాడుతున్నారు బయట. ఒకళ్ళేమో లంబడోళ్ళని తీసివేయాలని కాంగ్రెస్ పార్టీ చెందిన తెల్ల వెంకటరావు గారు, స్వయంబాబు గారు కైసేసిండ్రు. వాళ్ళు కాంగ్రెసే, వీళ్ళు కాంగ్రెసే. మైనంపల్లి కాంగ్రెసే, మానవతరాయి కాంగ్రెసే, నేను కాంగ్రెసే. కాబట్టి ఇక్కడ పంచాయతీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. పంచాయతీ కాదు, ఒక డిమాండ్ పక్షం, ఒక డిమాండ్ మీద కొద్దిమంది అట్టుంటారు, కొద్దిమంది ఉంటారు. వాళ్ళ అభిప్రాయం అది, నా అభిప్రాయం ఇది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేది మరోళ్ళని తరిమి కొడతా. కానీ మీరెంత ఫైట్ చేస్తున్నారో అటు వర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో కూడా అదే రకంగా మద్దతు కూడా ఇస్తున్నారు. మార్వాడీలు ఉండాలి, వాళ్ళు కూడా మన వాళ్ళే, మన భారతీయులే, స్థానికులకేం ఇబ్బంది కాదు, వాళ్ళు కూడా అంతా కలిసి ఉండాలి, విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి బతకొచ్చు, మనం కూడా అక్కడ బతకొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళ వ్యాపారం అంతా కూడా మోస్ట్ ఏమంటారు, దాన్ని బాగా చీటింగ్ అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా నాయకులు దానికి మద్దతు తెలపచ్చు, నేను మద్దతుకి వ్యతిరేకించవచ్చు. కానీ మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేశారు చెప్పండి? వీళ్ళ కాడ మాట్లాడిండ్రు. మైనంపల్లి ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ఆయనకు దీనికి వీళ్ళకు అనుకూలంగా ఆయన ఇచ్చిన కార్యాచరణ ఏంటిది? ఇగో మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ పెట్టినాం, ఓయిలో రౌండ్ టేబుల్ పెట్టినాం, మన ఇక్కడ మన మౌలాలో ధర్నా చేసినాం, తర్వాత మహబూబ్నగర్లో ధర్నా చేసినాం, తర్వాత మన కాదు ఇక్కడ మన నిన్న పోయింది ఎక్కడ బన్సిలాల్పేటలో ఒక మార్వాడి ఆయన 16 ఎకరాల కురుమల హిందువుల శ్మశాన వాటికని కబ్జా చేసిండు. దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినాం. హైదరాబాద్లో 20 స్పాలు పెట్టి వ్యాపారం చేస్తుండే బాపనైనా మళ్ళీ పెద్ద మొగోళ్ళు మంచోళ్ళు అని చెప్పుకుంటారు. హైదరాబాద్లో ఓల్డ్ సీట్లో గోషమాల ఏరి ప్రాంతంలో వాళ్ళు చేసిన కబ్జాలు ఏంటిది? హైదరాబాద్లో ఉన్నటువంటి బాపనోళ్ళని, గుళ్ళల్లో పనిచేసే బాపనోళ్ళని తొలగించి ఈ ఎదవలే బాపన అది అయ్యగారు పనిచేస్తున్నారు. అవన్నీ మీకు తీసుకొచ్చి చూపిస్తా విత్ ఎవిడెన్స్. మీరు వస్తారని ఏమంటే రండి, ఎన్ని స్పాలు ఉన్నాయి వాడికి, ఎన్ని గుళ్ళల్లో మన తెలంగాణ అయ్యగారులను తొలగించారు, ఇవన్నీ మీకు లెక్కలతో సహా చూపిస్తా. ఒక్కళ్ళు కాదు, అందరికీ 97% వీళ్ళకి ప్రాబ్లమే. వీళ్ళకి చేపలు పెట్టడం రాదు, మటన్ చికెన్ కొట్టరు, వాళ్ళు వెజిటేరియన్స్, వీళ్ళు తాళ్ళెక్కరు. ఈ 3 తప్ప అన్ని చేస్తారు వీళ్ళు. మధ్యకాలంలో ఘటనలు కూడా వినిపిస్తున్నాయి. అత్తాపూర్ అయితేంది, అలాగే తాజాగా ఈ మలక్పేట సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. మీరు వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారా? అసలు ఏం జరిగింది అక్కడ? అసలు నేను మలక్పేట గురించి తెలుసుకున్నా, సీతాఫల్ మండికి బన్సిలాల్పేట పోయినా, సదాశిఖర్ కామారెడ్డి పోయినా, మహబూబ్నగర్ పోయినా, పెంట్లవెల్లి కొల్లాపూర్ పోయేది ఉంది. వాళ్ళు దాడులు చేస్తున్నారు ప్రతి చోట. ఇప్పటికి 3 దాడులు చేసి. ఏ రకంగా దాడులు? ఏది రకంగా అంటే, మనం తెలంగాణ వాళ్ళ దగ్గర పోయి నీ వస్తువు బాగలేదంటే వాడు కొట్టడానికి వస్తుంది. నీ వస్తువు బాగలేదు అంటే కొట్టింది. మలక్పేటలో ఒక ముస్లిం సోదరుడిని సమోసాల కాడకు వచ్చిన పంచాయతీ
అక్కడ మోడ మార్కెట్లో ఏమో వెహికల్ పక్క పెట్టుకోమని కొట్టిండు, అత్తాపూర్లోనేమో సందయ్యనందుకు కొట్టిండు, ప్రాక్టీస్ సెంటర్లో మళ్ళొక వెహికల్ సమస్య అయింది. ఇట్లా ఎందుకు గొడవ అవుతుందో చెప్పనా, మారోడోళ్లకు మనకు ఎటువంటి సంబంధం లేదు. మారోడోళ్ళు చేసే వ్యాపారంలో హ్యూమన్ టచ్ లేదు, మానవీయ కోణం లేనే లేదు. అదే వైశాఖ తీసుకున్నాం అనుకోండి, అదే తెలంగాణ పద్మశాలు తీసుకున్నామండి, విశ్వకర్మలు తీసుకున్నా, నాయబ్రహ్మలు తీసుకున్నా, వాళ్ళకు మనకు అనేక రకాలుగా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మన తమ తోటి సోదరులుగా భావిస్తారు. అందుకోసమే వాళ్ళు వ్యాపారంలో మానవీయ కోణం ఉంది. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఇన్ని రోజులు వ్యాపారం చేసుకునే వాళ్ళతో మనం కొట్టలేదు. ఈ నార్త్ ఇండియా వాడు వచ్చి హిందీ మాట్లాడతాడు, మనకు అర్థం కాని భాషలో మాట్లాడతాడు, అర్థం కాని భాషలో రాస్తాడు, డబుల్ వడ్డీ ఎత్తాడు, త్రిబుల్ వడ్డీ ఎత్తాడు, వడ్డీకి వడ్డేస్తాడు. వానికి బంగారం ఇచ్చినట్టే పోతుంది, భూమి ఇచ్చినట్టే పోతుంది, బిల్డింగ్ ఇచ్చినట్టే పోతుంది. అందుకోసమనే ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి తెలంగాణ సమాజం నివురు కప్పిన నిప్పులాగా ఉండి ఇప్పుడు ఉద్యమాన్ని చేజిక్కిండ్రు, ఉద్యమాన్ని ప్రారంభించారు. మీరు అనుకోవచ్చు ఇన్నేళ్ళు జరిగింది కదా అని. 30 ఏళ్ళ క్రితం మర్డర్ చేసిన ఇప్పుడు మర్డర్ చేసినట్టే లెక్క గుర్తుపెట్టుకో. నేను 30 ఏళ్ళ క్రితం ఆ కొట్లాటైనా కదా, 30 ఏళ్ళ క్రితం ఇంటికి వచ్చినా కదా, ఇప్పుడు ఎందుకు పోమంటున్నావు అంటే నాకు ఇవాళ లేచినా బాబు, నేను ఇవాళ చైతన్యమైనా, నీ వల్ల మాకు ఇవాళ నష్టం జరిగిందని మా వాళ్ళు చెప్పంగా ఇన్నా, నాకు తెలివి వచ్చింది, లేచిన నిన్ను కొడతా పోవాలి వీడికి అని చెప్తున్నా. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ షాపులు మీరు అన్నట్టు షాపులు పెట్టుకున్నారు, నడిపించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు కానీ ఒకవేళ మీరు ప్రధానంగా ఒక నిర్దిష్టమైన డిమాండ్ ఏంటి, మీరు ఎలాంటి అల్టిమేటం కూడా మార్వాడీలకు జారీ చేస్తున్నారు? మేము ఒకటే చెప్పేది మిత్రులారా, మీరు కొత్త షాప్ పెట్టొద్దు, కొత్తగా రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చిన వాడిని ఎంకరేజ్ చేయొద్దు. ఆల్రెడీ మాకు తెలుసు మీరు మాట్లాడుకొని ఆ వచ్చేవాడు కూడా కాంపిటీషన్ అవుతుందని చెప్పి మీరు కూడా కంపెనీలలో మాట్లాడుకుంటూ అట్లే నిలబడండి. ఆ పెట్టిన షాపులో జిఎస్టీ కట్టండి, మాకు రసీదు ఇవ్వండి, గవర్నమెంట్ కూడా చెల్లించాల్సిన రసీదుని చెల్లించండి. ఆ షాపులలో మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, మంచి వస్తువులు అమ్మండి, సోదర భావంతో జీవించండి. కానీ మా పైన దాడి చేసి మా దగ్గరనే ఉంటుంటే మాత్రం దెబ్బ మాత్రం పడేదే. అంటే ఒకవేళ స్థానికత వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి నిజాయితీగా బతికితే మీరు స్వాగతిస్తారా? 100% మాకు పంచాయతీ లేదు వాళ్ళతోటి. కొత్త షాప్ మాత్రం పెట్టొద్దు, పాతవి ఉండాలి. పాత దాంట్లో మీరు ఉండండి, మంచి చేయండి, మా వాళ్ళకు ఉద్యోగాలు వేయండి. కొత్త షాప్ పెట్టకండి. ఖచ్చితంగా మారోడోళ్ళు చేసే బిజినెస్ని మేము స్వాగతిస్తాం. ఒకవేళ కొత్త షాప్ పెడితే ఏం చేస్తారు? పెడితే ఇక దాని పక్కనే ఉంటాడు, మీ పక్కనే హీరో ఉంటాడు తెలంగాణలో, మీ మీద వస్తాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తి, నిజాంలో వ్యతిరేకంగా కొట్లాడిన నక్సలైట్ల పనిచేసిన మనోడు మునిమనోడు ఉంటాడు, సాయుధ పోరాటంలో పనిచేసినాడు మునిమనోడు ఉంటాడు. వాళ్ళకున్న పౌరుషం రేషం ఉండదు. నువ్వు టచ్ చేస్తే మాత్రం 10కి 10 సార్లు నువ్వే ఆలోచించుకోవాలి. దెబ్బ తెలంగాణ కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా. టైం రావాలి, నువ్వు కొట్టిన దాడులన్నిటి కూడా ప్రతిదాడి చేసి 4 8 చేయకపోతే మేము తెలంగాణ బిడ్డలమే కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిసారి చెప్పండి, మార్వాడి గో బ్యాక్ విషయంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోతున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు భవిష్యత్తులో? ఇప్పుడు మా ప్రధాన యాక్టివిటీ ఏంటంటే ఎక్కడ కొత్త షాప్ పెట్టినా అక్కడ పోయి మనం పోలీసులకు చెప్పాలి, స్థానికులను చైతన్యం చేయాలి. 2 ఈ నెల 30 తారీఖున మార్వాడి గో బ్యాక్ చేసి ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాం, గర్జన పెట్టబోతున్నాం. ఆ తర్వాత తెలంగాణలో మొత్తం కూడా కమిటీలు వేసి మా ఊళ్ళని చైతన్యం చేసి ఎక్కడ షాప్ పెట్టనీయకుండా, ఎక్కడ షాప్ పెట్టినా ఆ షాపులో జిఎస్టీ కడుతుండ్రా, రసీదు ఇస్తుండ్రా లేదా అనే విషయం మీద ఈ కమిటీ కార్యాచరణ, ఈ కమిటీ వాళ్ళ మీద వాయిదాగా పనిచేస్తుంది. అట్లనే 3వది మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదనే విషయం మీద కూడా మేము వాళ్ళ మీద అడుగుతాం. ఇవాళ మేము ఉదయం పూట 11 గంటలకు 12 గంటలకు కేఎంఎటి కాలేకాడ పోయినాం. అక్కడ ఒక విద్యార్థి తెలుగు వాడు లేడు, ఒక రిజర్వేషన్ మొత్తం కూడా అటకెక్కిచ్చిండు, మెరిట్కి కాల్ రాసిండు. అదేవిధంగా ఉద్యోగాలు మొత్తం కూడా రాజస్థాన్ గుజరాత్లోకి ఇచ్చిండని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ విద్యా సంస్థలు మొత్తం కూడా ఏ మారోడోళ్ళు ఏం పెట్టినా దానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది కొత్త షాప్ మాత్రం ఇక మార్వాడీలో ఏర్పాటు చేయొద్దు, నిజాయితీగా బతకాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ కట్టాలి, అలాగే స్థానికులకు ఉపాధి కల్పించాలి. ఇకపై దాడుల్ని ఆపాలి, దాడుల్ని ఆపకపోతే మాత్రం ఒక ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకొస్తాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా తీసుకొచ్చి కూడా ఇక తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా మార్వాడీలు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జరిగిన దారుణాలు చాలు, గతంలో జరిగినాయి, ఇక మాత్రం జరిగితే మాత్రం ఊరుకునే లేదంటూ కూడా పిడమర్తి రవి గారు అయితే మాత్రం చెప్పిన సందర్భంగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.